ఏడాది సంక్రాంతి పండుగను మెగా ఫ్యామిలీ మెంబర్స్, అల్లు ఫ్యామిలీ మెంబర్స్ కలిసి చాలా ఘనంగా జరుపుకున్నారు. నాగబాబు నుంచి నిహారిక దాకా ఈ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు ఇన్స్టాలో షేర్ చేసి మెగా అభిమానులను ఖుషి చేశారు. మెగా ఇంట కొత్త కోడలుగా అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి ఈ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అంతేకాదు ఈ ముద్దుగుమ్మ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలోని ఓ పాటకు స్టెప్పలేసి ఫెస్టివల్ మోడ్ ను కంప్లీట్ గా చేంజ్ చేసింది. నిహారికతో కలిసి లావణ్య డాన్స్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను నిహారిక ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇది చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వదిన ఆడపడుచు డాన్స్ అద్దిపోయింది అని కామెంట్లు చేస్తున్నారు. 2023లో హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిది ప్రేమ పెళ్లి. అయితే పెళ్లికి ముందు నుంచే నిహారిక లావణ్య మంచి స్నేహితులుగా అయ్యారు. పెళ్లి తర్వాత కూడా వారు అలానే ఉంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈసారి సంక్రాంతి సంబరాల్లో సందడి అంతా తమదే అన్నట్లుగా ఈ వదిన ఆడపడుచులు ఎంజాయ్ చేశారు. అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి కూతురు అల్లు అర్హ కూడా ఈ పండుగ వేళ మెగా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశారు. మొత్తం 3 తరాల ఫ్యామిలీ మెంబర్స్ ఈ పండుగ కోసం ఏకమై ఎంతో సంతోషంగా సమయం గడిపారు. పవన్ కళ్యాణ్ పిల్లలు అకీరా, ఆద్య కూడా మెగా ఫ్యామిలీతో జాయిన్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఒక్కడే మిస్ అయ్యాడు. ఈ ముగ్గుల పండుగను బెంగళూరులోని ఫామ్ హౌస్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్న మెగా కుటుంబం నిన్ననే హైదరాబాద్ కి తిరిగి చేరుకున్నారు. కానీ సెలబ్రేషన్స్ కి సంబంధించి ఒక్కొక్క ఫోటో ఇప్పటికీ షేర్ చేస్తూనే ఉన్నారు. ఈ ఫోటోలు చూసి మెగా అభిమానులు తెగ ముచ్చట పడుతున్నారు. ఇలాంటి మరెన్నో పండుగలను కుటుంబ సభ్యులందరూ కలిసి చేసుకోవాలని కోరుతున్నారు. ఇకపోతే లావణ్య త్రిపాఠి పెళ్లయ్యాక ఇప్పటిదాకా ఏ సినిమాలోనూ నటించలేదు. మిస్ పర్ఫెక్ట్ అనే ఒక వెబ్ సిరీస్ లో మాత్రం ప్రస్తుతం నటిస్తోంది. డిస్నీ ప్లస్ హాట్స్టార్ వేదికగా ఈ సిరీస్ రిలీజ్ కానుంది. ఇందులో లావణ్య లీడ్ రోల్ చేస్తోంది. ఈ సిరీస్ తో ఈ అమ్మడు ఎంతగా మెప్పిస్తుందో చూడాలి.